చంద్రబాబు నాయుడు అన్ని బాగా చేస్తున్నాడు, అన్ని రకాలుగా చాలా బాగుంది అని జనాల అభిప్రాయం ఉంది. జగన్ సార్ రావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాన్స్టెంట్గా ఒకళ్ళు ఉంటే చేంజ్ అనేది కానీ ఆల్టర్నేటివ్గా ఉంటే అండ్ డెవలప్మెంట్స్ జరగవచ్చండి. ఇప్పుడున్న యూత్ ఆయన పాదయాత్ర చేస్తున్నారు కదా మేడం, అది వర్క్ అనేది కొద్దిగా నాకు నచ్చింది, అందుకనే జగన్ రావాలి. ఒపీనియన్ అంటే ఆయన కూడా కొన్ని సీట్స్ వస్తాయండి, కర్ణాటకలో అలా సేమ్ 2 ఈక్వల్గా వచ్చి ఆయన కూడా అలా రావచ్చు అని అనుకుంటున్నాను. స్టూడెంట్స్ పర్పస్లో జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు స్టూడెంట్స్ పరంగా ఏం చేయలేదు, చేస్తానని నమ్మకం లేదు మాకు. పర్టికులర్గా చంద్రబాబు వచ్చేసి స్టూడెంట్స్ విషయంలో దేన్ని సహాయపడలేదు. అప్పుడెప్పుడు ఎట్టిన వయసు రాసి 35,000 రీఎంబర్స్మెంట్ అలాగే ఉంది, దానికి 1000 కూడా పెంచలేదు. పెంచానని ఇచ్చాడు హామీ, బట్ నిలబెట్టుకోలేకపోయాడు. జగన్ ఈసారి కన్ఫర్మ్గా చేస్తారని మాకు నమ్మకం ఉంది. పెంచడం రీఎంబర్స్మెంట్ కూడా ఫుల్ రీఎంబర్స్మెంట్. ఆవిడెప్పుడు ఎట్టిన వైఎస్ రాజశేఖర రీఎంబర్స్మెంట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకే పెట్టాడు ఫుల్ రీఎంబర్స్మెంట్. ఇప్పుడు జగన్ వచ్చే స్టేట్ నెక్స్ట్ డెవలప్ ఏంటంటే అందరికీ పెట్టాడు ఫుల్ రీఎంబర్స్మెంట్. అది క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరికీ పెట్టాడు, అది ఒక బెనిఫిట్ స్టూడెంట్స్కి. చంద్రబాబు చేస్తాడు, బట్ అతను చేసి కన్నా ఇచ్చే హామీలు ఎక్కువ. హామీలు 1% ఇస్తే చేసి 10%. మాకైతే చంద్రబాబు మీద చేస్తారని మాకు అంత నమ్మకం లేదు, జగన్ వస్తేనే బెస్ట్ అనుకుంటున్నాం. అంటే బెటర్ దెన్ ఏదైనా ఇప్పుడు మనకి మంచి చేయడం కావాలి, ఎవరికైనా ప్రజలకు హెల్ప్ చేయడమే కావాలి అంతే. ఎవరితో ఒకేలాగా ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చేసేది ఏం లేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప ఇంకా అంతకు మించి ఏముంది. చంద్రబాబు రావాలనుకుంటున్నాను. ఇప్పుడున్న నాయకులతో పోల్చుకుంటే ఆయనే కాస్త అనుభవజ్ఞుడు. ఏముంది మేడం, ఇంకా ఉన్న రాష్ట్రాన్ని కూడా అప్పులు పోలు చేస్తాడు నాకు తెలిసి. ఉన్నాయి మేడం, బట్ ఈయన చేసే విధానం వేరు, ఆయన చేసే విధానం వేరు మేడం. ఈయన కాస్త కొంత అనుభవజ్ఞుడు, ఈయన చూసి కొన్ని రావాల్సిన పెట్టుబడులను వస్తాయి రాష్ట్రానికి, ఆయన వస్తే అది కూడా ఉండదు. సో నెక్స్ట్ 5 years కూడా చంద్రబాబు వస్తే కాస్త కోస్తో ఇప్పుడు అప్పుల పోల్లో ఉన్న రాష్ట్రం కొంచెం ముందుకెళ్తుందని నా అభిప్రాయం. మాకు చంద్రబాబు నాయుడే కావాలి, ఎందుకంటే మాకు ఆయనే మా పార్టీ, అది మాకు సింతనేని ఇక్కడ దెందులూరు, మాకు ఆయన కావాలని. వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఈ ప్రభుత్వం బాగోలేదు కాబట్టి ఏం తీసుకొచ్చారో ఏలూరులో ఉన్నా తినేశారు. జనంతో బాగుంటుందని మా ఉద్దేశం. పథకాలు ఎలా ఉన్నా కానీ ప్రజలు మాత్రమే ఉపయోగం ఉంటుంది. జగనే బెస్ట్, ఎందుకనంటే వాళ్ళ తండ్రి చేశారు కాబట్టి కొడుకునే చేసి చూడాలిగా, అది ఒక అవకాశం ఇవ్వాలి కదా, చూడాలి కదండి, ఇప్పుడు పరిపాలన చూసి చూడాలి కదండి. అది పర్లేదు, మరి అందరికీ అవకాశం ఇవ్వాలి కదా, ఒక్కడే పరిపాలన కాదు. అది అంటే ఈ చంద్రబాబు బాగాలేదు, జగనే రావాలనుకుంటున్నాం. నచ్చడం మాకైతే అండి, జగన్ వస్తే బాగా చేస్తారని అనుకుంటున్నాం మేమైతే. అంటే మొత్తం అమరావతి మారుస్తారని, ఇంకా మాకు అన్నీ పెంచుతారని చెప్పి వస్తాం అనుకుంటున్నాం, బాగా చేస్తారని. జగన్ బాబు వస్తే వైఎస్ఆర్ రెడ్డి గారు పేదవాళ్ళకి అన్నిటికీ ఇదివరకు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో అన్నీ కూడా మంచిగా చేశాడు. రుణమాఫీలు చేశాడు, రైతులకి అన్ని పేదల సాధల అంబులెన్స్లు వేశారు, అన్నీ చేశారు. అదే ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అని అనిపించలే. అది చెప్తే మరి నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడితే చాలామంది కోపాలు వస్తాయి. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉందో, రోడ్లు ఇంప్రూవ్ చేస్తున్నారు, ఓకే, దానికి ఎవడో యాక్సెప్ట్ చేయడం కాదంటే లేదు. కొన్ని కాలనీలు కడుతున్నారు, కానీ కొంతమంది లీడర్లు చేసి తప్పులు ఉన్నాయి, అవి మాత్రం ఎక్కువ మంది తప్పులు చేసేవాళ్ళే కనపడ్డారు. కానీ నేను చూసినంత మేరకు కరెక్ట్గా ఉన్న వాళ్ళు కాపాడాలి. అభివృద్ధి ఆగిపోకూడదంటే తెలుగుదేశం రావాలి. ఒక డెవలప్మెంట్ జరుగుతుండగా ఇంకో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.